ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏది బుక్ అవ్వట్లేదు. ఇన్ని యాప్లు వచ్చినా, బైకులు, కార్లు, ఆటోలు ఎన్ని ఉన్నా ఏ ఒక్కటి కూడా బుక్ అవడం లేదు. డిమాండ్ అలా ఉంది మరి. అత్తయ్య వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కదా. నేను బయలుదేరుతాను. సమయం నేను డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు లేవే. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంటిమేట్ చేయాలన్న ఆలోచన లేదా? అక్కడ మా అమ్మ మీ చెల్లి టెన్షన్ పడుతుంటే ఇక్కడ నువ్వు జాలీగా నీ ఫ్రెండ్స్ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావా? ఇక్కడెవరూ ఊరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోలేదు. అవును మరి, దేశాన్ని ఉద్ధరించడానికి ఈవిడితో కలిసి రహస్య సమావేశాలు చేస్తున్నావు. అది కాదండి, తను ఏం హే, నువ్వు మాట్లాడుకో. ఆలస్యం అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఇంటికి వెళ్ళవే అని చెప్పాల్సింది పోయి తోడు దొంగలాగా మీ ఇద్దరు మళ్ళీ నా కబుర్లు చెప్తున్నారా? అవును, అయితే ఏంటంట? అయినా నీకెందుకు నా విషయం? చెప్తాను కానీ ముందు బండెక్కు. నేను నీ బండి మీద ఎక్కను. అనవసరంగా బెట్టు చేయకుండా బండెక్కు. చేసి నిర్వాకం చాలు. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. ఏంటి? నాది బొంగమూత, నీదే కోతి మూతి. నీదే ఆ మూతి. లేదు, నీదే. హే, నీదే. నీదే. వచ్చి బండెక్కు. ఏదో పెద్ద ఫోర్స్ కొడుతూ ఉంటాడు ఎప్పుడు. ఏం లేదు. ఉదయం వెళ్ళిన అమ్మాయి ఎటు వెళ్ళిందో, వెతకడానికి వెళ్ళిన వీడెటు వెళ్ళాడో. సమయం ఏమైందమ్మా, ఎంత లేట్ అయింది? సమయం ఏమైందమ్మా? ఏమైందమ్మా? సమయం ఏమైంది తల్లి? సమయం ఏం జరిగిందమ్మా? ఇదిగో వీడే ఏదో అనుంటాడు. ఏంటమ్మా? సమయం ఏమన్నావురా? నేనేమన్నానమ్మా? నువ్వేమనకపోతే తన్నెందుకు ఏడుస్తుంది?
ఇది బాగుందమ్మా. అసలు తను ఎక్కడుందో కూడా తెలియకుండా నేను వెళ్ళి వెతికి మరీ తీసుకొస్తే చివరికి నన్నే అంటున్నావు చూడు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య, ఎందుకో నిన్ను చూసేసరికి గుండెల్లో ఉన్న భారం కన్నీళ్ళ రూపంలో బయటకొచ్చాయి. మీ అబ్బాయి నన్నేమనలేదు అత్తయ్య. పిచ్చి పిల్ల, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఉదయం కూడా నువ్వేం తినలేదు. నువ్వు ఫ్రెష్ అప్ అయిరా, భోజనం ఏర్పాటు చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. మనిషి సంఘజీవి అంటారు, కానీ ఈ సంఘంలో ఎవరికి వారు వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఛ! ఈ మనుషుల తీరు చూస్తుంటే వీళ్ళు మనుషులు కాదు, మర మనుషులు అనుకోవాల్సి వస్తుంది. రండి అంకుల్, రండి. చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలా ఉన్నారమ్మా? అమ్మ, అక్క, చెల్లి అందరూ ఎలా ఉన్నారమ్మా? పర్వాలేదు అంకుల్, బాగానే ఉన్నాం. అవును అంకుల్, మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగాను కదా, అసలు ఏమైంది ఆ విషయం? అదే విషయం మీకెలా చెప్పాలో తెలియక రాలేకపోయానమ్మా. కానీ రోజులు గడిచే కొద్దీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని ధైర్యం చేసుకుని వచ్చానమ్మా. ఏమైంది అంకుల్? మీరు మీకోసం ఇల్లు చూడమన్నారు, కానీ ఎంత ప్రయత్నించినా ఇల్లు చూడలేకపోయానమ్మా. మీరు అని చెప్పగానే చాలామంది ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇంకొంతమంది అయితే ఇల్లు ఇస్తామన్నా కానీ అద్దెలు ఆకాశాన్ని అంటున్నాయమ్మా. నెలకి 50,000 రూపాయలు చెప్తున్నారమ్మా. ఓన్లీ అడ్వాన్స్ కలిపి 1,50,000 రూపాయలు అడుగుతున్నారమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతంత అద్దెలంటే కష్టం కదా అని నేనే వద్దన్నాను. నన్ను క్షమించండి అమ్మా. ఇన్ని రోజులు ఇంట్లో మనిషిలా ఆదరించిన మీకు ఒక ఇల్లు కూడా చూపించలేకపోయాను. అయ్యో అంకుల్, ఇందులో మీ తప్పే ఉంది. లోకం తీరే అలా ఉంది. ఈ లోకానికి నిజాల కన్నా అబద్ధం అంటేనే చాలా ఇష్టం. అందుకే అంకుల్, అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని అర్థం చేసుకోరు. ఈ 4 రోజులుగా నేను స్వయంగా చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గర పనిచేస్తున్నానమ్మా, కానీ నాన్నగారు ఇలా చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదమ్మా. వ్యాపారంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదురు నిలబడే సార్ ఎందుకు ఇలాంటి పని చేశారో అర్థం కావట్లేదమ్మా. అది నాకు అర్థం కావడం లేదు అంకుల్. నేనేమైనా కొంచెం లోగా ఫీల్ అయితే నాన్న నన్ను మోటివేట్ చేసి ఉత్సాహపరిచేవారు. అలాంటి నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఎంత పెద్ద సమస్యనైనా సింహంలా ఎదుర్కొనే నాన్న ఎలాంటి సమస్యనైనా నాతో పంచుకునే నాన్న ఈ విషయంలో నాకు కనీసం అసలు ఏ విషయం చెప్పకుండానే ఇలా చేశారేంటని ఆశ్చర్యంగా ఉంది అంకుల్. లేదా నాన్న ఏదైనా చెప్తే నేనే అర్థం చేసుకోలేకపోయాను అనిపిస్తుంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ విషయంలో నాన్న ఏ రోజు కూడా నాకు దాని గురించి ఏమీ చెప్పలేదు. అంతా బాగుంది అనేవారు, కానీ
దాని విషయంలో ఇలా చేస్తున్నారు అంటే ఏదో జరిగింది అంకుల్. కానీ అదేంటో నాకు తెలియడం లేదు. అదేంటమ్మా, కన్స్ట్రక్షన్ సైట్లో జరిగిన గొడవ గురించి నాన్నగారు మీకేం చెప్పలేదా? సైట్లో గొడవ జరిగిందా? ఏంటి అంకుల్ అది? నాన్న నాకెందుకు చెప్పలేదు? అవునమ్మా, చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు నేను నాన్నగారు సైట్కి విజిట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి వర్క్ ఎలా జరుగుతుంది? అంతా మనం అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందా? అవును సార్, అంతా మనం అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది సార్. మనం అనుకున్న సమయానికి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వెంటనే అవసరమున్న పేదవాళ్ళకి ఇళ్లనిస్తారు. ఇది మన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇందులో మనకొచ్చే లాభం కంటే కూడా ఒక పేదవాడి సొంతింటి కల నెరవేరడం ముఖ్యం. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది సార్. ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఓకే ఓకే. చూసుకోవాలి కదమ్మా. అవసరం కోసం పనిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే రేపు మళ్ళీ పనిలోకి రావచ్చు. కానీ ఇలా హడావుడి చేసి దెబ్బలు తగిలించుకుంటే పనులు ఎలా చేయగలుగుతావు? ఏంటిది సార్? ఈ ఇటుకలు ఇంత నాసిరకంగా ఉన్నాయి? సార్, ఇది పొద్దునొచ్చిన లోడ్ సార్. నేను ఇంకా చెక్ చేయలేదు సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎలాంటి ఇళ్లు కడదాం అనుకున్నాం, కానీ ఎలాంటివి కడుతున్నాం? ఇలాంటి నాసిరక మెటీరియల్తో కడితే ఎన్ని రోజులుంటాయి ఇంట్లో? పేదవాడి ఇండ్లంటే ప్రతి వాడికి లోకువవుతాయి. ముందు దీని సప్లైయర్ ఎవడో పిలిపించండి. హలో, చెప్పండి సార్. మీరు వెంటనే బయలుదేరి సైట్ దగ్గరకు రండి. సార్ కూడా ఇక్కడ ఉన్నారు. వస్తున్నాను సార్. నమస్కారం సార్. ఈ మెటీరియల్ ఏంటి? ఎందుకింత చీప్ క్వాలిటీ పంపిస్తున్నావు? నీకు తగిన ప్రైస్ ఇచ్చే కదా మెటీరియల్ మేము కొంటున్నాం. నేను రూపాయి కూడా లాభం లేకుండా కేవలం పేదవాళ్ల కోసం చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఇలాంటి ప్రాజెక్ట్లో ఎందుకు ఇలా కక్కుర్తి పడుతున్నారు? లేదు సార్, అది నేను పంపించిన మెటీరియల్ కాదు సార్. నేను పంపించింది వేరే సార్. అలాంటి ఇటుక నా దగ్గర లేనే లేదు సార్. మీ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పినప్పటి నుంచి నెంబర్ 1 క్వాలిటీ ఇస్తున్నాను సార్. నేను ఇలాంటి మెటీరియల్ ఎప్పుడు పంపించాను సార్? ఎప్పుడైనా ఇలా జరిగిందా సార్? మీరు పంపించిన మెటీరియల్ ఇది కాకపోతే మీరు పంపించిన మెటీరియల్ ఎటుపోయింది? ఏమైపోయింది? అసలు నీకు సంబంధం లేని మెటీరియల్ నీకు సంబంధించిన లారీలో ఎలా వస్తుంది? ఏ తమాషాలు చేస్తున్నావా? కాదు, లేదు సార్, ప్రామిస్. మీ మీద బతుకుతున్నాం సార్. మిమ్మల్ని మోసం చేస్తామా సార్? అవును సార్, ఇదివరకు మెటీరియల్ బాగానే వచ్చేది, కానీ ఈరోజు వచ్చిన లోడే ఇలా ఉంది సార్. ఇదంతా చూస్తూ ఉంటే మనకు తెలియకుండా మన వెనక ఏదో కుట్ర జరుగుతూ ఉన్నట్టుంది. నన్ను టార్గెట్ ఎవరు చేశారు? నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఏంటి, ఇంత జరిగిందా? మరి నాన్నెందుకు ఈ విషయం నాకేం చెప్పలేదు? నేను ఈ విషయం మీకు ఇంకా తెలుసు అనుకున్నానమ్మా, అందుకే ఏది చెప్పలేదు. ఇదంతా చూస్తూ ఉంటే నాన్న ద్రోహి అని చెప్పడానికి ఏదో కుట్ర జరిగిందనిపిస్తుంది. దీని వెనుక ఎవరెవరున్నారో అందరినీ బయటికి లాగి వాళ్ళంతా చూసి నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. మీరు ఆవేశపడ్డంలో తప్పు లేదమ్మా.
సార్ని వాళ్ళు ఇరికించి చెయ్యని నేరానికి ఫ్రాడ్ అని అందరినీ నమ్మించి చివరికి తనకు తానుగా చనిపోయేలా చేశారంటే దీని వెనక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఉంటారమ్మా. అలాంటి పెద్ద తలకాయలతో తలపడ్డం అంటే మీ నాన్నగారి వల్లే కాలేదు. అలాంటిది ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో వాళ్లతో పెట్టుకోవడం అవసరమా? ఒక్కసారి ఆలోచించమ్మా. అలా అని చెప్పి నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా. అది ఇప్పుడు మీరు వాళ్లతో తలబడుతూ ఉంటే మీ వెనుకున్న కుటుంబానికి ఏదైనా అయితే ఎలా అంటున్నానమ్మా. నాన్నగారు మీ మీదున్న నమ్మకంతో మీ ముందు తను లేకపోయినా పర్వాలేదనే భరోసాతో వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వాళ్ళకి టార్గెట్ అయితే ఏంటమ్మా పరిస్థితి? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఇంత క్లియర్ గా నాన్ననెవరో టార్గెట్ చేసి ఇదంతా చేశారు అని తెలుస్తూ ఉంటే వాళ్ళెవరో తెలుసుకోకుండా కుటుంబం కోసం భయపడుతూ బ్రతకాలా? అలా నేను ఉండలేను అంకుల్. మా నాన్న ఫ్రాడ్ కాదు, అతను ఎంత గొప్ప వ్యక్తో ఈ లోకానికి తెలిసేలాగా నేను చేస్తాను. లేదు సౌమ్య, ఈ విషయంలో మనకు ఆవేశం కన్నా ఆలోచన ఎక్కువ ఉండాలి. మీ నాన్నగారు గొప్ప అని చెప్పి ప్రపంచానికి చెప్పడం ఎంత అవసరమో కుటుంబాన్ని బాగా చూసుకోవడం కూడా నీ బాధ్యత. నా తమ్ముడికి జరిగిన ద్రోహం వింటుంటే నా రక్తమే మరిగిపోతుంది. కానీ అవకాశం కోసం ఎదురు చూడాలి. ఆ అవకాశం వచ్చేంత వరకు నా తమ్ముడి ఆలోచనల్ని, ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. అవునత్తయ్య, నేను నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్నానని తెలిస్తే ఇప్పుడు అందరూ ఈ విషయం మీద ఫోకస్తో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదే అవకాశం రాగానే అదను చూసి దాడి చేస్తే తప్పించుకోలేరు. నిజమేనమ్మా, ఈ విషయంలో నీకు ఏదైనా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా నాన్న ఆశయాలని ముందుకు తీసుకువెళుతూ నాన్న మీద పడ్డ మచ్చకి కారణం ఎవరో కూడా కనుక్కుంటాను. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. అమ్మా, టిఫిన్ పెట్టు. అమ్మా సంయుక్త, వాసు వచ్చినట్టున్నాడు, వాడికి టిఫిన్ పెట్టమ్మా. అలాగే అత్తయ్య. నేను టమాటో చట్నీ తిన్నాను కదా, అమ్మ ఏంటి టమాటో చట్నీ చేసింది?
అమ్మా అదేంటి చట్నీ వేసుకోకుండా అలా చూస్తున్నాడు? ఓ, అత్తయ్య వచ్చి వడ్డించాలా ఏంటి? అమ్మా సంయుక్త విన్నావా? అత్తయ్య పెట్టాను. ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. ఆ, అయితే ఈ చట్నీ కూడా ఈవిడే చేసిందేమో. సర్లే, ఇప్పుడు ఇది తినను అని చెప్పడం ఎందుకు, ఈ రోజుకి ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదాం. మరి అమ్మ కూచిలా ఉన్నాడు. ఇంత లేజీగా ఉండకూడదు. అడ్డంగా బుక్కైపోయా, విరిగిన అప్పడమైపోయా, ఘోరంగా ఎనకల నోటికి దొరికిన పుస్తకమైపోయా. హర హర మహదేవా దేవా, విడుదల ఇక లేదా లేదా. అడ్డంగా బుక్కైపోయా, విరిగిన అప్పడమైపోయా, అచ్చంగా వేడుకి దొరికిన పెన్సిలు ముక్కను అయిపోయా. చెప్తే వినిపించుకో కదమ్మా సంగీత. నీకెందుకు ఈ పనులు? నేను చేసేదాన్ని కదా. పర్వాలేదు అత్తయ్య. రా. అక్క నాకు దోశ అక్క. సరే తీసుకో. అదేంట్రా వాసు, నువ్వు టమాటా చట్నీ అస్సలు తినవు కదా, మరి ఈ రోజు ఎలా తిన్నావురా? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. రైడ్ బుక్ చేసింది మీరేనా?